అవుతాను సార్. మీ వాయిస్ అది బ్రేక్ అవుతుంది కత్తి గారు. ఓకే, శ్రీహరి గారు నమస్తే అండి. నమస్తే అన్న. మెగా 9 టీవీ ప్రేక్షకులకి, నాతో పాటు పాల్గొంటున్నటువంటి కోటేశ్వరరావు గారికి, అన్న కత్తి వెంకటస్వామికి, రహీం భాయి, అందరికి గుడ్ ఈవినింగ్ అన్న. వాస్తవంగా వెంకటస్వామి చెప్పినట్టుగా ఒక సోషల్ యాక్టివిస్టులుగా మాట్లాడితే, మేము పార్టీ ప్రతినిధిగా మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు, కానీ నిజంగా ఒక సామాజిక ఉద్యమం నుంచి వచ్చిన నాయకులుగా మాట్లాడితే ఈ ప్రజాస్వామ్యము, ఎన్నికల చుట్టూ ప్రజలు అభిప్రాయమేనా, ఈ ఎన్నికలు పోలైనవన్నీ ప్రజాభిప్రాయమే పోలైనయా, గెలిచిన నాయకుల నైతికత గురించి మాట్లాడుకోవడం అయితే కొద్దిగా ఈ గొంగట్లో అన్నం తింటూ ఎన్నికలు ఎదుర్కొన్నట్టే ఉందన్న పరిస్థితి. చాలా ఘోరము. నేను కూడా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నా, కొన్ని చోట్ల బాధ్యుడిగా, ప్రచారం దానిగా. ఒక రకంగా అయితే ఒక సోషల్ యాక్టివిస్టులకి, ఒక డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం బతకాలని కోరుకునే ప్రజాస్వామికవాదులకు మాత్రము ఈ నడుస్తున్న తీరు చాలా జుగుప్సాకరంగా, అసహ్యకరంగా ఉందన్న. నైతికత అనేది రాజకీయాలలో ఆశించలేము, కానీ కనీసం అంటారు కదా, కొద్దిగా అంత వైరాగ్యం ఎందుకు వచ్చింది శ్రీహరి గారు? చూస్తే అంత వైరాగ్యం ఎందుకు వచ్చింది? ఏంది ఫస్ట్ టైం చూస్తున్నారా ఇలాంటి రాజకీయాలు? లేదన్నా, ఫస్ట్ టైం కాదు. మితిమించి అంటే మితిమీరిపోతే ఓకే, ఎట్లుంటది అనే దానికి పరాకాష్ఠకు ఏరిందని చెప్తున్నాను. నాకేం వైరాగ్యం లేదు, నా వయసు 48 ఏళ్ళే. కానీ వైరాగ్యం అనేది రాజకీయాల వైరాగ్యం కాదన్నా, నడుస్తున్న తీరు పరాకాష్ఠకు ఏరిందన్న. ఎంఐఎం ఓ చోట, ఎంఐఎం ఓ చోట బీజేపీ. జనరల్ గా ఈ దేశంలో అయితే వాళ్ళు బీజేపీ వాళ్ళు తెల్లారు లేస్తే వాళ్ళు మొత్తుకునేటటువంటి దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడే దాంట్లో ఎంఐఎం అయితే శత్రువులు చూపెడుతుంటారు. ఓకే ఓకే. మరి అమరచంద్ర విషయం, వెంకటరామన్ చెప్పినట్టుగా మరి శ్రీహరి గారు నిజామాబాద్ ఎంఐఎం దగ్గరికి పోయింది, ఇంకో చోట. ఇదన్నీ చూస్తుంటే అన్న, శ్రీహరి గారు అమరచింత విషయం అండి. అదే చెప్తున్నా, నైతికత అనే విషయం కాడికి పోతే ఇక నైతికత లేదు. అన్న చెప్పినట్టుగా ఇప్పుడు దేశంలో అంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్న ఆ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్ అని, లేదా రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అంటుంటే, రాష్ట్రంలో రేవంత్ చూస్తే ఈ రెండు వేర్వేరు కాంగ్రెస్ లెక్క కనిపిస్తుంది. రేవంత్ చేస్తున్న విధ్వంసంతో, అక్కడ రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్న పోరాట పటిమతోటి ఈ రెండింటికి పొందడం లేకుండా అయింది. భవిష్యత్తులో ఇది దేశంలో జాతీయ కాంగ్రెస్ ను తెలంగాణ కాంగ్రెస్ కి ఇలా ప్రాక్టీస్ లో కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి అనైతిక పనులలో కానీ రెండింటిలో ఎక్కడ పొద్దులు. ఆయన రోజు తెల్లారులేస్తే పాపము నైతికత అని, మొరాలిటీ అని, ఈ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్ అని, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమనేవి ఆయన తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ దాని విధ్వంసం పరాకాష్ఠ ఎట్లుంటుందో తెలంగాణలో మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. సరే, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు ఎప్పటికీ అధికార పార్టీలో ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ చేసిందా, చేయలేదా, మొత్తమే ఇప్పుడు అధికారంలో చేయరా అంటే ఇదైతే ఒక పరాకాష్ఠలా కనబడుతుంది. అధికార దుర్వినియోగం చేయడము, పోలీసులు వాడుకోవడము, ఓ మేరకు పోలీసులు కానీ లేదా ప్రజలలో కూడా కొంత అధికార పార్టీకి, లోకల్ బాడీ ఎన్నికలంటే సహజంగానే కొంత అభివృద్ధికి సంబంధించి అధికార పార్టీ వైపు నిలబడితే ఆ గెలిచినటువంటి ఇండిపెండెంట్లకు కానీ, ఓటేస్తే ప్రజల నుంచి మొదలుకుంటే గెలిచినాక రెబల్స్ కానీ, ఇండిపెండెంట్లకు కానీ కొంత అధికార పార్టీ మొగ్గు చూసే అవకాశం ఉంటుంది. కానీ గింత విధ్వంసపూరితంగా, గింత ఘోరంగా వ్యవహరించాల్సినటువంటి, గింత అనైతికంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కోటేశ్వరరావు గారు ఒక మంచి విషయం చెప్పారు. ఈ ఎన్నికలలో ఇప్పటికిప్పుడు అధికారం మారేది ఏం లేదు. ఒకరు 4 మున్సిపాలిటీలు ఎక్కువ గెలిస్తేనో, ఓ 4 చోట్ల చైర్మన్ పదవి వస్తేనో, ఓ 4 చోట్ల చైర్మన్ పదవి మిస్ అయితేనో అధికారం కోల్పోయలేదు, అధికారం వచ్చేది. కానీ దీనికోసం గింత చేయడం వెనుక సమాజంలో మనం ఏం విలువలు, రేపు భవిష్యత్తు కూడా గిట్లే ఉంటుందేమో, ఈ విలువల గురించి మాట్లాడడం అనేది ఎన్నికలలోకి వస్తే ఈ అంతా నామమాత్రమే అయితేమో అనిపిస్తుంది. కానీ ఏదేమైనా ఇంత అనైతికత మాత్రం బీజేపీ, కాంగ్రెస్ రెండింటి పొత్తుతోటి మాత్రం రాష్ట్రంలో ఎట్లా ఉంటుందో, దేశంలో రెండు కొట్లాడుకుంటాయి జాతీయ పార్టీలు. కానీ తెలంగాణకి వచ్చేటప్పటికల్లా ఎంత అనైతికమైనటువంటి పొత్తులు చేస్తున్నారో ప్రజలతో చూస్తూ ఉన్నారు. ఇది రేపు భవిష్యత్తు ఖచ్చితంగా రానున్నటువంటి రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఓరుకోరు ఆల్టర్నేట్ అనుకున్నారు కాదు, మేమిద్దరం ఒకటే అనే విషయాన్ని మాత్రం ప్రజలకు వాళ్ళకి వారే మంచిగా బహిరంగంగా చాటుకున్నారు. మేము రెండు వేరు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా కోసం మేము ఇద్దరం ఎంత దూరమైనా వెళ్తాం, ఇద్దరం కలిసికట్టుగానే పోతాం, చెయ్యిలో పువ్వు పట్టుకోనో లేకపోతే పువ్వు చేతి పట్టుకోనో మేము కలిసే నడుస్తామని చెప్పి మాత్రం ఈ ఎన్నికల సందర్భంగా వాళ్ళు రుజువు చేశారన్నా. నేను మళ్ళీ మీతో జాయిన్ అవుతాను. నేను ఇంకొక ఛానల్లో పాల్గొంటున్నా. మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ మీతో పాటు జాయిన్ అవుతాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. ఓకేనండి శ్రీహరి గారు. ఓకే, మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే, సునీత